మన ఎర్త్కి ఒక చంద్రుడు ఉన్నాడని అందరికీ తెలుసు కదా. కానీ ఇప్పుడు ఎర్త్కి రెండవ మూన్ కూడా ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు ఈ సెకండ్ మూన్ అంటే ఏంటి? ఇవి ఎర్త్ గ్రావిటీకి చిక్కిన అచ్చం మూన్ లాగా ఎర్త్ చుట్టూ తిరిగే కొన్ని గ్రహ శకలాలు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం రండి. ఎర్త్కి గ్రావిటీ చాలా బలంగా ఉంటుంది. అది ఎంతలా అంటే భూమికి దగ్గరగా ఏది వచ్చినా అయస్కాంతంలా లాగేసుకుంటుంది. అలా స్పేస్లో తిరిగే చిన్న చిన్న రాళ్లను, చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ను భూమి తన వైపు లాగి కొంతకాలం ఆర్బిట్లో ఉంచుకుంటుంది. అలాగే భూమి చుట్టూ తిప్పుకుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2006లో ఒక చిన్న ఆస్ట్రాయిడ్ భూమికి అతి దగ్గరగా వచ్చింది. 1 ఇయర్ పాటు ఎర్త్ చుట్టూ సెకండ్ మూన్లా తిరిగింది. దీని పేరు RH-120. ప్రస్తుతం ఎర్త్కి సెకండ్ మూన్ ఉందా లేదా? ప్రజెంట్ ఎర్త్కి సెకండ్ మూన్ పర్మనెంట్గా అయితే లేదు, కానీ టెంపరీగా కొన్ని సంవత్సరాలకి ఒక్కొక్క మినీ మూన్ ఏర్పడుతుంది. ఇవి చాలా చిన్నవి కాబట్టి టెలిస్కోప్లో కూడా కనిపించకపోవచ్చు. ఈ మూన్ వల్ల మనకు డేంజర్ ఏమైనా ఉందా అంటే, ఈ మినీ మూన్ వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఇవి చిన్న చిన్న రాళ్ళు మాత్రమే. కొన్నిసార్లు ఇవి ఎర్త్ గ్రావిటీ నుంచి తప్పించుకొని ఎర్త్ ఆర్బిట్ నుండి బయటకు వెళ్ళిపోతాయి, లేదా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి 3000 degrees ఫారెన్హీట్ వల్ల పూర్తిగా కాలిపోతాయి. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం? ఎర్త్కి కొన్నిసార్లు సెకండ్ మూన్ ఉంటుంది. ఇవి చాలా చిన్న మూన్. ఇవి కొంతకాలం మాత్రమే భూమి చుట్టూ తిరుగుతాయి. ఇవి పర్మనెంట్ మూన్స్ కాదు. మనము రాత్రి చూసేది కనిపించే మూన్స్, స్టార్స్ మాత్రమే కాదు, కొన్నిసార్లు హైడెన్ మూన్స్ కూడా చూస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత వీడియోలో బ్లాక్ హోల్లో పడితే ఏమవుతుంది అనే మైండ్ బ్లోయింగ్ టాపిక్ మీద ఒక వీడియో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మిస్ అవ్వకండి.